మన కిరాక్ కార్పి గారి గురించి మాట్లాడుతున్నాం. అసలు ఆ గారు అండం కూడా వేస్ట్. అరే కిరాక్గా ఎవరిని ఏం మాట్లాడుతున్నావు అనేది ఒకసారి ఆలోచించుకో. ఏదో ఇప్పుడు సిబిఎన్ గారి ప్రభుత్వం ఉంది, నీలాంటి కుక్కలు దొరికారు కదా అని చెప్పి వాడుకుంటున్నాడు. రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిందనుకో రప్పా రప్పే, ఓకేనా? అయినా నీ గురించి మా సారదాకి ఎందుకులే, మా ప్రభుత్వమే రావాలా? మా లాంటోళ్ళు చాలు. ఏమన్నావు? నేను రాను, ప్యాలెస్లోనే ఉంటాను, పాల డబ్బా తాగుతాను అని ఎగతాళి చేస్తాం మా సార్ని. సోనియా గాంధీ గారు తెలుసుగా, ఢిల్లీలో ఉంటారు. మా పెద్ద సార్ చనిపోయినప్పుడు పార్టీలో నుంచి బయటకు వచ్చి సింగిల్గా, హలో వింటున్నావా, సింగిల్గా పోటీ చేసి గెలిచారు. మీరు పొత్తులు పెట్టుకొని మీలాంటి కుక్కలను పెట్టుకొని రాక్షస పరిపాలన చేస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోమ్మా, సరేనా? మా రోజమ్మ గారు నీకు చేసిన మంచి కూడా మర్చిపోయావురా. ఎంత విశ్వాసం లేనివాడు అంటే నువ్వు. కుక్క కన్నా ఏదన్నా ఒక ముద్దేస్తే విశ్వాసంతో ఉండిద్ది. నువ్వు కుక్క కంటే హీనం. కుక్క అన్నాననుకో పాపం కుక్కలు ఫీల్ అవుతాయి మళ్ళీ. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకో. మా రోజమ్మను కానీ లేదంటే మా జగన్ సార్ని కానీ ఈసారి మాట్లాడేవనుకో మా వైసీపీ వాళ్ళు ఇచ్చేస్తారు నీకు. జాగ్రత్త, బయటికి వెళ్ళేటప్పుడు ముసుగేసుకొని వెళ్ళు, సరేనా? జై జగన్.